ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఈరోజు సర్వీస్ ఓపెనింగ్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకుందాం. సునీత అంటే ఉన్నారు కదా? ఓకే, సునీత అంటే ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ఓకే ఓకే, సారీ 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 సారీ, నేనే చేస్తాను. స్తోత్రం తండ్రి, దేవా యేసయ్య, మరి ఈ యొక్క మంచి దినాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం దేవా. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. తండ్రి దేవా, మరి ఈ యొక్క సమయం తండ్రి దేవా, ఈ సాయంత్రకాలపు సమయం తండ్రి దేవా, మరి మీతో ఎన్కౌంటర్కి దేవా, మరి మీతో సమయం గడపడానికి దేవా, మరి మీతో మాకు అపాయింట్మెంట్ ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే దేవా, మరి ఈ యొక్క సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి తండ్రి దేవా, మరి ప్రార్థన చేయడానికి దేవా, మరి మీ వాక్యం వినడానికి మేమందరం కూడి వచ్చిన్నాం దేవా. దేవా, మరి ఎక్కడైతే ఇద్దరు కూడి ఉంటారో అక్కడ మీ సన్నిధి ఉంటుందని మీ వాక్యం సెలవిస్తుంది దేవా. ఇక్కడ మీరు ఉన్నారు అని మేము నమ్ముతున్నాం తండ్రి దేవా. ఈ గొప్ప ధన్యత గురించి మీకు స్తోత్రం తండ్రి దేవా. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే దేవా, మీ సన్నిధి లేనిదే దేవా, మరి మేము ఎంత పెద్ద కోడికి పెట్టిన దేవా అది వ్యర్థం దేవా. మరి ఇక్కడ మీ సన్నిధి ఉంచండి దేవా, మాతో పాటు ఉండండి తండ్రి దేవా. మా ప్రతి ఒక్క యాక్టివిటీలో దేవా మాకు తోడుగా ఉండమని దేవా, మమ్మల్ని నడిపించమని దేవా. ఈరోజు మేము ఏదైతే నేర్చుకోవాలని మీరు ఆశపడుతున్నారో అది మాకు నేర్పించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. మరి సర్వీస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు ప్రభావతి జాయ్ వర్షిప్లో మనల్ని నడిపిస్తారు. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి, మనం ఎందుకు ఏదైనా గ్యాదరింగ్ అయినప్పుడు ముందు మనం ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తాము అంటే, స్తుతి అనేది సాతాన్ని జయించడానికి యూజ్ అయ్యే ఒక ఆయుధంగా మనం దాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైతే మనము స్తుతిస్తామో అది మన స్థితిని మారుస్తుంది అనేసి మా చర్చ్లో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి అందరము మన హృదయంతో దేవుణ్ణి స్తుతిద్దామండి. అందరికి తెలిసిన పాటనే, యెహోవా నా కాపరి నాకులేమి లేదు. యెహోవా నా కాపరి నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి నాకులేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. పగవారెదుట సిద్ధము చేయు పక్షముందెదను. పగవాని ఎదుట ప్రభు సిద్ధము చేయు
చముందెదను యెహోవన కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్ నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండా పొర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు యెహోవన కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు మరొక పాట పాడుకుందామండి. జాయ్ నీ వాయిస్ వినపట్లే. జాయ్కి అది బాలే కదా, కొంచెం మౌత్ ఓకే ప్రాబ్లం ఓకే ఉందని ఓకే ఓకే. మరొక పాట పాడుకుందామండి. ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా దేవదూతలైనా నీ ప్రేమను వర్ణించలేరు ప్రభువా దేవదూతలైనా నీ ప్రేమను వర్ణించలేరు ప్రభువా ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా నీ ప్రేమ ఎంతో బలమైనది రక్షణ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్. ఓకే, థ్యాంక్ యూ జాయ్. మీ వాయిస్ క్లియర్గా లేదు, మీ వాయిస్ రావడం లేదు కూడా. బట్ ఇట్ వాజ్ అ నైస్ వర్షిప్. ఫస్ట్ సాంగ్ మంచిగా వచ్చింది, సెకండ్ సాంగ్స్ కూడా సరే హాఫ్ నుంచి క్లియర్గా లేదు. బట్ ఇదేది కూడా దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి మనకి బ్యారియర్స్ కావు. హల్లెలూయా. ఇట్ వాజ్ అ నైస్ వర్షిప్ జాయ్. ఇప్పుడు కిడ్స్ టైం మరి చెరీ అక్కడ బర్త్డే ఏదో బిజీగా ఉన్నాడు. మరి కిడ్స్ ఎవరన్నా ఉంటే మీరు ఎవరైనా పాటలు పాడాలనుకున్నా, ఏదైనా మెమరీ వర్డ్స్ చెప్పాలనుకున్నా, నాకు ఇక్కడ ఎవరు కనపట్లేదు, మైక్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, మీకు అవకాశం ఇస్తాం.
ఓకే, కిడ్స్ ఎవరు లేకపోతే మరి మనం ముందుకెళ్దాం. ఈ వీక్ సెలబ్రేషన్స్ ఈరోజు చెర్రీ బర్త్డే, మరి అలాగే ఫస్ట్కి సునీత ఆంటీ బర్త్డే, మరి అలాగే అదే ఓకే, అలాగే ప్రిసిలా బర్త్డే ఏప్రిల్ 3కి. మరి ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఇస్తున్న మైల్ స్టోన్స్. ఒక్కొక్క సంవత్సరం గడుస్తుంది అంటే ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట, ఒక రోజు, వారం, నెల అలాగే గడుస్తున్నాయి అంటే మనం ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో పరిస్థితుల నుంచి మనం దాటుకుంటూ వస్తున్నాం. మరి మనకి తెలియకుండా కూడా దేవుడు మనల్ని ఎన్నో విషయాల నుంచి ప్రతి రకంగా మనకి కాస్తూ భద్రపరుస్తూ వస్తున్న దేవునికి మరి స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ వారం జరుపుకుంటున్న బర్త్డే గురించి శామ్ చెరీ బర్త్డే, మరి సునీత ఆంటీ బర్త్డే, ప్రిసిల్లా బర్త్డే గురించి శైలక్క మనల్ని ప్రేయర్ నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రేయర్ చేసుకుందామండి. సారీ, నేను వీడియో ఆన్ చేయట్లేదు, కొంచెం బయట ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, కృపగల దేవా, ఎలవెలందు పరిశుద్ధుడు 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 అన్ని వేలాది దూతలతో ఎలవెల్లా కొనియాబడుతున్న నా దేవన రాజా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవన తండ్రి ప్రభా, ఏసే కుటుంబాలతో కలిసి తండ్రి ప్రభా నేను స్తుతించే భాగ్యం దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నా దేవన తండ్రి ప్రభా ఏసయ శామ్ తండ్రి ప్రభా ఈ రోజు బర్త్డే జరుపుకుంటుండగా తండ్రి ప్రభా ఏసయ తనకిచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. శామ్ పుట్టినప్పటి నుంచి తండ్రి ఈ క్షణం వరకు తండ్రి ప్రభా తన పట్ల మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని బట్టి మీకు స్తోత్రాలు, మీ కాపుదల బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్య. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా ఏసయ్య అని తండ్రి రాకేష్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి కుటుంబాన్ని మీరు దీవిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. శామ్ తండ్రి ప్రభా ఏసయ్య గత సంవత్సరాల్లో తండ్రి ప్రభా ఏవైతే తండ్రి ప్రభా ఏసయ్య ప్రభా ఏసే ఆశీర్వాదాలు చూసాడో తండ్రి ప్రభా ఇక మీదట తండ్రి ప్రభా ఏసయ డబుల్ ఆశీర్వాదాలు తండ్రి తనకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు, తనకిచ్చిన మంచి స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు, తను స్తుతిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తను రాకపోకల్లో కాచి కాపండి, చదువుల్లో మంచి జ్ఞానం దయచేయండి ప్రభా ఏసయ, బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా ఏసయ తండ్రి ప్రభా సునీత ఆంటీ బర్త్డే జరుపుకోబోతుండగా తండ్రి ప్రభా ఆంటీ కూడా తండ్రి ప్రభా మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా విల్సన్ చిన్నాన తండ్రి ప్రభా ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సునీత ఆంటీ విషయంలో తండ్రి ప్రభా ఎన్నో స్వస్థతలు దయచేశారు ప్రభా ఏసే తనకి తండ్రి మీరు అండగా తండ్రి ప్రభా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి క్షణం తండ్రి మీ కాపుదల భద్రత ఆంటీకి దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రాబోయే దినాలు తండ్రి ప్రభా ఆంటీ ఇంకా ఎన్నో మేలులు ఆశీర్వాదాలు చూచినట్టుగా తండ్రి ప్రభా మీరు కృప చూపించండి, ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రిసిల్లా విషయంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రిసిల్లాకి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తను జరుపుకోబోతుండగా తండ్రి బర్త్డే తండ్రి ప్రభా ఏసయ్య తనని కూడా మీరు ఆశీర్వదించండి. ఇచ్చిన భర్తను బట్టి తండ్రి తనకి ఇచ్చిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవా నా తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రిసిల్లాకు కూడా తండ్రి ప్రభా తనకి మీరు నిండైన ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా తనకి కూడా తండ్రి ప్రభా ఏసయ్య మీరు తండ్రి ప్రభా ఇక్కడ తండ్రి ప్రభా వాళ్ళు ఉంటుండగా తండ్రి ప్రభా ఏసయ్య తనకి తండ్రి ప్రభా ఏవైతే అవసరతలు అక్కర్లు అవన్నీ కూడా మీరు తీర్చమని అడుగుతున్నాను. తండ్రి రాబోయే దినాల్లో తండ్రి ప్రభా ఏసయ్య తను తండ్రి ప్రభా ఏసయ్య ఎన్నో దీవెనలు తను చూచినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. తండ్రి ప్రభా ఏసయ్య శామ్ తండ్రి సునీత ఆంటీ ప్రిసిల్లా కూడా తండ్రి ఆత్మీయంగా తండ్రి ప్రభా ఇంకా ఎదిగి తండ్రి ప్రభా ఏసయ్య మిమ్మల్ని తండ్రి మహిమపరిచే బిడ్డలుగా తండ్రి ఉండేలాగా మీరు కృప చూపించండి. తండ్రి ముగ్గురిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసిన ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ శైలక. మరి ఇప్పుడు మనకి టెస్టిమనీస్ టైం కాబట్టి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తర్వాత తీసుకుంటాము. కానీ ఫస్ట్ టెస్టిమనీస్, గత వారంలో దేవుడు నా జీవితంలో ఏమైనా నేను దేవుని నుంచి పొందుకున్నాను అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు తప్పకుండా షేర్ చేసుకోండి. లేకపోతే మీరు ఎవరైనా ఇంకేదన్నా కూడా మీరు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. అంటే చిన్నగా బ్రీఫ్గా చెప్పండి. సో మీరు చేయి చూపిస్తే మీకు అవకాశం ఇస్తుంది.
ఓకే, మరి టెస్ట్ మనీస్ ఏమీ లేవు కాబట్టి అంటే టెస్ట్ మనీస్ సో మరి ముందుకెళ్దాం. మరి నెక్స్ట్ వీక్ మెసేజ్ కవితక్క ఏప్రిల్ 5th మరి నెక్స్ట్ వీక్ మనం కలుసుకున్నప్పుడు కవితక్క ప్రిపేర్ అవుతుంది. మరి మనకి మెసేజ్ చెప్పడానికి తను ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం కూడా మన బాధ్యతగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఏదైతే మెసేజ్ చెప్తుందో తనకి ప్రిపేర్ అవ్వడానికి దేవుని నడిపింపు కావాలి. దేవుని నడిపింపు లేనిది ఎవరు కూడా మెసేజ్ కూడా చెప్పలేరని మేము నమ్ముతాం. సో ఆ మెసేజ్ చెప్పడానికి తను ప్రిపేర్ అవుతుంది, వినడానికి మనం కూడా ప్రిపేర్ అవుతూ ప్రార్థనలో మనం ముందుకెళ్దాం. మరి ఈరోజు మరి వాక్యంలోకి వెళ్ళకముందు దేవుణ్ణి స్తుతిద్దాం కొంచెం సేపు. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు కావాలి. స్తుతించినప్పుడు దేవుని సన్నిధి మనలోకి దిగి వస్తుంది కనుక వాక్యంలోకి వెళ్ళే ముందు మనం కొంచెం సేపు దేవుని స్తుతించుకుందాం. మరి అమ్మ మనల్ని ఈరోజు వర్షిప్లో నడిపిస్తుంది. దేవుని నామానికి వందనాలు. ఈ దినం యొక్క ఆరాధన కొరకు మనం అందరం కూడా కూడి ఉన్నాము కాబట్టి దేవుని నామాన్ని మహిమ కలిగినట్లుగా మన జీవితాల్లో చేసిన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన శక్తిని బట్టి మనం దేవుణ్ణి మన 2 హస్తాలు ఆకాశం వైపు చూపుతూ దేవుని వైపు చూపుతూ మనము హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణమైన మనసుతో ఆరాధించాలని వాక్యం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సంపూర్తిగా పూర్ణంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుని దేవుని గొప్పతనాన్ని దేవుని మహిమను మనము ఆరాధిద్దాం కొంచెం సేపు. స్తోత్రం 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 నాయనా పరిశుద్ధుడ ప్రేమామయుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపామయుడా మీకు స్తోత్రములు నాయన. సర్వాధికారి మీకు వందనాలు. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి నిత్యము కూడా పరలోకములో నాయన వేలాది దూతలు తండ్రి 24 పెద్దలు 4 జీవులు నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడపడుచున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆ విధంగా తండ్రి యేషయా తండ్రి సింహాసనం ఖాళీగా ఉన్నప్పుడు తండ్రి ఎంతగానో తండ్రి మీ సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ప్రభువా తండ్రి ఆ సింహాసనం మీద తండ్రి నాయన తండ్రి మీ సన్నిధి నాయన అక్కడ ఉన్నప్పుడు ప్రభువా తండ్రి ఎంతగానో తండ్రి మిమ్మల్ని ఆరాధించిన వారిగా ఉంటున్నారు తండ్రి. ప్రభువా మీ పరిశుద్ధ దూతలు నాయన సైన్య సమూహము తండ్రి నాయన అక్కడ తండ్రి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రభువా తండ్రి సర్వలోక నాదుని ప్రభువా స్తుతించి ఆరాధించినప్పుడు తండ్రి నాయన ఎంతగానో తండ్రి నాయన గడప కమ్ములు అదిరినాయంట. మందిరం యొక్క తండ్రి ఆ యొక్క మందిరం యొక్క తండ్రి ఆవరణం అంతా కూడా ధూమంతో నిండి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది నాయన. అందుకొరకే వందనాలు చెల్లిస్తున్నాను. శక్తిమంతుడవు సర్వాధికారివి మీ పరిశుద్ధత తండ్రి నాయన మాకివ్వటానికి ప్రభా మీరు ఈ లోకానికి వచ్చిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వలోకమంతా కూడా పాపంతో ఉన్నప్పుడు ప్రభా మీరెంతగానో తండ్రి లోకానికి వచ్చి తండ్రి మా పాప శిక్షణంతటినీ కూడా ప్రభా మీరు ఆ సిలువలో భరించి మాకు విడుదలిచ్చిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు నీతిమంతుడవై ఉండి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ప్రభా తండ్రి లోకంలోకి వచ్చి ప్రభా నాయన మేము నీతిమంతులుగా తీర్చబడాలని మీరు తండ్రి ఆ సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఆ విధంగా ప్రభా నాయన సైన్యములకు అధిపతి యెహోవా అని మీకు పేరు ప్రభా తండ్రి నాయన. సర్వలోకంలో కూడా ప్రభా మీ నామం ఎంతో స్తుతింపదగినది, ఎంతో గణపరచదగినది, ఎంతో కొనియాడదగినదిగా ఉంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అట్లాంటి గనుడైనటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకే మాకు తండ్రి మీరు మాకు తండ్రిగా ఉంటున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడా మీకు వందనాలు. సమీపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్న దేవుడు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి కుటుంబంగా కూడి మీ సన్నిధిలో ఆరాధించగలిగేటువంటి ఆధిక్యత ధన్యత నాకు నా కుటుంబానికి అంతటికీ మీరు దయచేసిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, మీకే వందనాలు చెల్లిస్తూ మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో నాయన ఆరాధించాలనేటువంటి తండ్రి నాయన ఉద్దేశం కలిగి ప్రభు మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తూ మీరు మా జీవితాల్లో చేసిన మేళ్ళకై ఉపకారముల కొరకై నాయన మీరు అనుదినము మాకు జీవవాక్యాన్ని ఇస్తూ భద్రపరుస్తూ బలపరుస్తూ పోషిస్తున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తూ ఆ విధంగా మా జీవితాల్లో నాయన అనేక పరిస్థితుల్లో మీరున్న వాడవని వాడవుగా రుజుపరుచుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తూ మా జీవితాంతము స్తుతించినప్పటికీ మా స్తుతులు కొద్దివే నన్ను ఒప్పుకుంటూ మా తండ్రి మా ప్రభు ప్రియరక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామమున ఈ కొద్ది స్తుతి ఆరాధన అర్పించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 మరి అశోక్ మామ మాలికత్త మరి అక్కడ గచ్చిబౌలిలో బిజీగా ఉన్నారు కాబట్టి అరుంధత అంటే ఈరోజు వాళ్ళని బైబిల్ సాంగ్లు నడిపిస్తారు. అరుంధత అంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఫోన్ మీ వాయిస్ రావట్లేదు. ఇది మాకు ఎవరికి సిగ్నల్ వచ్చిపోతుందిరా. పర్లేదంటే పాడండి, వినపడుతుంది. అదే. అందరం కలిసి దేవుడి బైబిల్ సాంగ్ పాడుకుందామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it's help you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. ప్రైజ్ లార్డ్ అరుంధత అంటే థ్యాంక్ యూ సో మచ్. నెట్వర్క్ బాగున్నా బాగలేకపోయినా దేవుని నామాన్ని స్తుతించడానికి మనకి ఏది కూడా అడ్డం కాదు. హల్లెలూయా. థ్యాంక్ యూ అరుంధత అంటే. మరి ఇప్పుడు నెక్స్ట్ వాక్యంలోకి వెళ్ళకముందు మనము కీర్తనల గ్రంథం నుంచి 20వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మరి శిరీష మనల్ని చదివి వినిపిస్తారు. మనం ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మనం సామ్స్ 21-9 చదువుకుందామండి. కీర్తనలు 21 నుంచి 9 వరకు చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశము నుండి అతని కుత్తరమిచ్చును. కొందరు రథముల బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ శిరీష. మరి మనము అతి ప్రాముఖ్యమైన సెగ్మెంట్లోకి మనం వెళ్తున్నాం. వాక్యం వినబోతున్నాం. మరి సునీత అంటే ఈరోజు వాక్య పరిచర్య చేయబోతున్నారు. మరి ఈ వాక్య విషయమై పెరిసాంటి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఈరోజు మెసేజ్ కోసం పెరిసాంటి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా,
మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, ఇంతవరకు మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను అయ్యా మీ కృపలో భద్రపరుచుకొని ఇదిగో తండ్రి మరొక శనివార దినాన్ని ప్రభా మేము నాయన నా ప్రభ జూమ్ మీటింగ్లో నాయన మేము ఒక కుటుంబంగా చేరి నాయన మిమ్మల్ని నా ప్రభు నా తండ్రి నాయన మేము ఈ యొక్క నా ప్రభు మీటింగ్ నడిపించుకోవడానికి మీరు సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారయ్యా. ఇదిగో ప్రభా వాక్యం చెప్పనయ్యన్నా నీ బిడ్డని నా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన ఆయన మా యొక్క కుటుంబాలకు మాకు మా బిడ్డలకి నాయన కావలసిన నా ప్రభా వర్తమానాన్ని మాకు అందించి నాయన మీరే మహిమ ఘనత పొందమని ఈ సమయాన్ని నా ప్రభా నా తండ్రి మీకు అప్పగించుకుంటూ నాయన మా కొరకు తిరిగి రానైనా యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ పెర్స్ అంటే మరి సమయం మరి సునీత ఆంటీకి ఇచ్చేద్దాం. ఓవర్ టు సునీత ఆంటీ. థ్యాంక్ యూ ప్రభు. నందు బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు మంచిగా పాటలు పాడుకుని ప్రార్థనలో మనం ఉండి మరి నా ప్రభు మనతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు నిండా వందనాలు. భాస్కర్కి నా హృదయపూర్వక వందనాలు. మరి ఉపవాసం కొరకు, ఇప్పుడు ఉపవాస దినములు కాబట్టి ఉపవాసం కొరకు మనం మాట్లాడుకుందామండి. మరి అండి ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఉపవాస దినములు కాబట్టి మనం ఉపవాసం కొరకు మనం మాట్లాడుకుందాం. కొన్ని వచనాలు. తాళక బోర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా, ఓకే సారీ, యెషయా 58 అధ్యాయం చదువుతున్నామండి. తాళక బోర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియపరచుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము. తమ దేవుని న్యాయ విధులను విడవక నీతిని అనుసరించు వారినట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. నా మార్గములను తెలుసుకొన నిత్య కనుపరుచుకుని తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారాడు ఆగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇత్తురు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయింతురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. నీ కంఠధ్వని. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగ ఉండాలన్నది ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నదండి. యెషయా 58 అధ్యాయము. మనము ఉపవాసం చేసేటప్పుడు ఇతరులకు ఉపవాసం చేస్తున్నట్టు చెప్పుకోవడం, మరలా వికారంగా ముఖం పెట్టుకోవటం, మనము ఈ ఇతరులతోటి మరి వ్యాజ్యం ఆడటం, గొడవలు పడటం అటువంటివి కాదు. కానీ మరి దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఉపవాసం ఉండి దేవునికి ఏ రీతిగా మనము దేవుని స్తుతించాలో, కొంతమంది ఉపవాసం ఉండి బయట తిరుగుతాకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు. ఉపవాసం ఉన్నప్పుడు పద్ధతి ప్రకారంగా మరి ఉపవాసం ఉంటూ మరి ఎంతో పద్ధతిగా దేవుడు చెప్పినట్లుగా మరి వాక్యం చదువుకుని ప్రార్థనలో ఉండాలి. కానీ ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉన్నామని బయటికి వెళ్ళి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మరి ఉపవాసం చేసేటప్పుడు పద్ధతి మనకు దేవుడు నేర్పించి ఉన్నాడు. సువార్తల్లో కూడా మనము మత్తయి సువార్తలో చూస్తాం. అలాగే మరి ఎలా ఉండాలన్నది మరి చదివిన వాక్యం రీతిగా మరి చూడండి. 2వ వచనము, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొనక నిచ్చి కనుపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పు తీర్చవలనని వారు అడుగుదురు. అయితే మనము మరి న్యాయమైన తీర్పు తీర్చమని దేవుణ్ణి అడుగుతారంట. అలా కాకుండా మరి అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. మరి అనుదినము మరి ఆయన యొద్ద విచారణ చేయటం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగ ఉండాలన్నది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండగా
ఎందుకు చూడవు అని చెప్పి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలా కాకుండా దేవుడు మనల్ని ఉపవాసం ఉన్నప్పుడే కాదు, నిత్యము నిరంతరము ఆయన కాపుదలలో మనల్ని భద్రపరుస్తూనే ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలకి జవాబిస్తూ ఉన్నాడు. మనం అడగక మునిపే ఎన్నో ఈవుల్ని మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే మనం అడిగితేనే కాదు, దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఆయన బిడ్డలుగా ఉన్న వారందరికీ కూడా ప్రతి ఒక్కటి దయచేవాడుగా మనకు దేవుడు ఉన్నాడు. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవని మనము అడగకూడదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే, దేవుని యందు విశ్వాసం కలిగిన వారైతే వినుట వలన విశ్వాసం కలిగిన అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అడిగిన వాటిని అన్ని పొంది ఉన్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి చూడండి, మరి ఎందుకు చూడవని చెప్పి మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనక నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మనం ఆయాసపడటం కాదు, మనము విచారించకూడదు. ప్రార్థనలో మనం ఉన్నామంటే, ఉపవాసం మనం చేస్తున్నామంటే మన ఇష్టపూర్వకంగా దేవునికి ఇష్టంగా చేయాలి, కానీ ఏదో నామకార్థంగా చేసేవారుగా ఉండకూడదు అని చెప్పి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకోమని దేవుడు మనతో మాట్లాడలేదు. దేవుడు మనకి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయాలి, కానీ కష్టంగా మనము ప్రార్థన చేసేవారముగా ఉండకూడదు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. చూడండి, ఉపవాస దినము అంటే ఉపవాసం ఉన్నాము అని చెప్పి కూడా కొంతమంది మరి వ్యాపారం చేసుకుంటూ ఉంటారంట. వ్యాపారం చేసేవారుగా ఉండకూడదు. ఉపవాసం అంటే ఉపవాసంగానే ఉండాలి. ఉపవాస దినమున ఇంట్లో ఉండి చక్కగా మరి వాళ్ళు తలుపులు వేసుకుని, సువార్తల్లో చూసినప్పుడు తలుపులు వేసుకుని మరి 4 గోడల మధ్యలో ఉండి ప్రార్థన చేసి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మనం దేవుని అడిగితే మనకు ప్రతి ఒక్కటి కూడా దయచేసి దేవుడు మనకు ఉన్నాడు. అయితే అదే విధంగా చూడండి, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురని చెప్పి ఉంది. మరి కఠినమైన పనులు మరి కొంతమంది ఇళ్లలో పనివారు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పని చెప్పకూడదంట. మనం ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళని ఇష్టానుసారంగా మరి పని చెప్పి వాళ్ళని బాధ పెట్టేవారంగా మనము ఉండకూడదంట. మరి మీరు కలహములు ఆడుచు వివాదం చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. అలా కాదు, మరి మనసులు నిబ్బరం కలిగి మన మనసుల్ని నిలకడగా పెట్టుకోవాలి. మనం ఉపవాసం ఉన్నాము కదా అని చెప్పి ఎదుటివారిని ఇష్టానుసారంగా మాట్లాడటం, మరి గొడవలు పడటం, ఆ విధమైన ఉపవాసం దేవునికి ఇష్టమైంది కాదు. మరి ఎదుటివారిని ప్రేమించేవారుగా ఉండాలి. ఎదుటివారికి లేనటువంటి వారికి సహాయం చేసేవారుగా మనము ఉండాలి. కానీ దేవుడు మరి ఈ రకంగా మనతో మాట్లాడుతున్నాడంటే ఎంతో మంది ఈ రీతిగా ఉంటున్నారు కాబట్టి వీరు మనతోటి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. చూడండి, పరలోకానికి మనం ప్రార్థన చేస్తున్నామంటే పరలోకము నుండి దీవుని పొందేవారముగా మనం ఉండాలి. దేవునికి వినపడే ప్రార్థన మనం చేసేవారముగా ఉండాలి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చూడండి, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మనం ప్రార్థనలు చేస్తే దేవునికి ఇష్టంగా ఉండదని చెప్పి ఉండట్లేదని చెప్పి దేవుడు మనతోటి యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అలా కాదు, మరి మనం ప్రార్థన చేసేటప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు దేవుడు అడిగిన దాన్ని అన్నిటిని కూడా పొందుకుంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో చూడండి, ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచు కొనవలసిన దినము ఇట్టిదేనా అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన మనసులో మనం బాధ పెట్టుకోమని, మనల్ని ఆయాసపడిపోమని, మనం కష్టపడమని దేవుడు ఏ విధమైన మనం కష్టపడమని ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడలేదు. మరి మీ ప్రాణాలను బాధపరచుకోవద్దని చెప్పే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె బట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? ఇలాగ కొంతమంది వికారమైన మనసు ముఖాలు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. మేము ఉపవాసం ఉన్నామని నలుగురికి చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైంది కాదు. మరి నువ్వు గోని బట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా అని, అది ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైంది కాదు. ఈ రీతిగా మరి యెషయా అయినటువంటి
ఈ ప్రవక్త రాసి ఉన్నాడు. కఠినమైన పనులు మనమంట మరి ఎంత మనము ఉపవాసం ఉండటమే కాకుండా మన పనులు మనం చేసుకోకుండా పనివారితో కఠినమైన పనులు చేయిస్తున్నారని చెప్పి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దుర్మార్గులు 6వ వచనం అండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మానులు మేపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా. మరి బాధింపబడి వారిని విడిపించాలంట. మరి శర్సాలలో ఉన్నవారు రకరకాలుగా హింసింపబడుతూ ఉంటారు. ఆ రీతి ఉపవాసం నాకు వద్దు మాకు వద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో దుర్మార్గులుగా ఉండి మరి రకరకాలుగా హింసించేవారు కూడా ఉన్నారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం చూడండి. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడుకు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మనము లేనటువంటి వారిని ఆదరించే వారముగాను, మరి వస్త్రహీనతతో ఉండే వారిని ఆదరించే వారముగాను, మరి ఆహారం లేనటువంటి వారికి ఆహారం పెట్టువారుగాను, మరి ఉండడానికి కొంతమందికి చాలా మరి పరిస్థితులు మరి ఉండడానికి కూడా గృహం లేనటువంటి వారు ఉంటారు. అటువంటి వారికి కూడా మనల్ని ఆదరించే వారముగాను, దిక్కుమాలిన వారిని ఆదరించే వారముగాను, చేర్చుకునే వారముగా మనం ఉండాలని చెప్పి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధముగా ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యెషయా గారి ద్వారా. ఇలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. మనం ఎప్పుడైతే ఈ యొక్క ఉన్నవన్నీ ఈ అధ్యాయంలో ఉన్నవన్నీ మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన జీవితాలు వెలిగింపబడతాయి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము ఈ రీతిగా ఈ పద్ధతి ప్రకారంగా మనం ఎప్పుడైతే చేస్తామో అలాగా చేసినప్పుడు మనం దీవించబడతామని చెప్పి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. మనం ఎప్పుడైతే ఒకరికి మరి సహాయం పడేవారుగా ఉంటామో, ఆదరించే వారముగా ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తానని చెప్పి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగా అయితే మరి స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మనం ఒకవేళ బలహీనంగా ఉన్నామనుకోండి, బలహీనంగా ఉన్నప్పుడు కూడా మరి దేవుడు వెంటనే మనము ఎప్పుడైతే ఒకరిని ఆదరించే వారముగా ఉంటామో అప్పుడే మనకి దేవుడు బలపరుస్తాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. మనం ఎప్పుడైతే మరి ఇటువంటి పరిస్థితులు మనం చేసినప్పుడు మన నీతి అంట మన ముందర నడుస్తుందంట, స్వస్థత మనకి శీఘ్రముగా వస్తుందంట. అయితే యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. మనము ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ మనం చేస్తామో, దేవుడు మనకు చెప్పిన రీతిగా మనం నడుచుకుంటామో అప్పుడు మనకి ప్రతి ఒక్కటి కూడా మనము పొందుకుంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. మనము దేవునికి ఎప్పుడైతే ప్రార్థన ఏ రీతిగా దేవుడు మనల్ని చేయమని మనకు నేర్పించాడో ఆ రీతిగా మనము ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడంట. ఏ రీతిగా చూడండి. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చూడండి చక్కగా మరి అంత మంచి మంచి మాటలు అక్కడ మనకు రాసించాడు దేవుడు. ఏ రీతిగా బ్రతకాలన్నది మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కటి ఎవరిని వేలెట్టి చూపించే వారముగా మనం ఉండకూడదు, ఒకరిని ద్వేషించే వారముగా ఉండకూడదు, ఒకరిని తిరస్కరించి మాట్లాడేవారుగా ఉండొద్దని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు మన తలుపులు మనం వేసుకుని ముఖం కడుక్కుని మరి ఎంత మరి ఎలా ఉండాలంటే మరి చూడండి సువార్తల్లో ఉంటారు కదా, మత్తయి సువార్త, ఇంత మంచి మాటలు మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు.
మత్తయి సువార్త 5 ఒక నిమిషం. మత్తయి సువార్త మనము ఉపవాసం ఎలాగ ఉండాలి అన్నది దేవుడు మనతో చెప్పి నేర్పిస్తూ ఉన్నాడు. మరి 6వ అధ్యాయము మరియు మీరు 6వ అధ్యాయం 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధులను మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం నాకు ఇష్టము వారికి ఇష్టము. అయితే చాలా మంది ఎక్కడ పడితే అక్కడ నిలబడి ప్రార్థన చేస్తారంట, వీధి మూలల్లో కూడా ఉండి ప్రార్థన చేస్తారంట. అంటే వాళ్ళకి అది అలా చేయటం ఇష్టం అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చూడండి, మనము తండ్రి, మనకి రహస్యంగా ఉన్న తండ్రికి ప్రార్థన ఎలా చేయాలన్నది నేర్పిస్తూ ఉన్నాడు. మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, చాలా మంది ఇల్లు కట్టుకునేప్పుడు ఏం చేస్తారండి, చక్కగా ప్రార్థన గది అని ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగా మనం కూడా మరి ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్టానుసారమైన ప్రార్థన చేయటం కాదు, కానీ మన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఉపవాసం చేయనప్పుడు ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి చూడండి, 6వ వచనము, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనకి ప్రార్థన ఎప్పుడైతే మనం విరిగిన అలిగిన హృదయంతో మనకు అవసరమైన ఇవన్నీ అడుగుతామో అప్పుడే మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. నేను ఇస్తానని చెప్పి మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరికినని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడుగు వాటిని అన్నిటినీ మనం పొంది ఉన్నామని చెప్పి మనతో దేవుడు నమ్మమని చెప్పి, అడుగు వాటిని అన్నిటినీ మేము పొంది ఉన్నామని చెప్పి నమ్మమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా మనం అడిగిన వాటిని అన్ని పొంది ఉన్నామని నమ్మాలంట. అప్పుడు దేవునికి స్తోత్రం అని మనం చెప్పుకోవాలంట. మనం అడిగేసి మనము పొందుకున్నామని నమ్మాలంట. నమ్మకపోతే అది వ్యర్థమైన ప్రార్థన అవుతుందంట. అలా కాకుండా దేవుడు నాకు ఇస్తాడు అని ఆ ధైర్యంతో దేవుడితో మాట్లాడాలంట. అలాగా 6వ వచనం చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకూడదు, వచ్చింపవద్దు. అంటే వ్యర్థమైన మాటలు అంటే విస్తారమైన మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ప్రార్థనలు. అలా కాకుండా మనకి అవసరమైన మాటలే మనం మాట్లాడాలి. మనం దేవునితో ఏ రీతిగా మాట్లాడాలో దేవుడు, మనం ప్రార్థన చేస్తున్నాం అంటే మనం దేవుడితో మాట్లాడినట్టుగా మనం గ్రహించుకోవాలి. విస్తారమైన మాటలు మనము మాట్లాడకూడదు, కొద్దిగా ఉండాలంట, మితంగా ఉండాలంట. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మితంగా ఉండాలంట. మరియు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. దేవుడితో మాట్లాడతామంట. ప్రతి ఒక్కటి ఎక్కువగా మాట్లాడకూడదంట. మనకి ఏ విషయమైతే, ఏవైతే మనకి కావాలో, ఏవైతే పొరుగువారితో ఎక్కువగా పొరుగువారి కొరకు ప్రార్థన చేయమని ఉంది, మరి విరోధుల కొరకు ప్రార్థన చేయమని ఉంది, శత్రువుల కొరకు ప్రార్థన చేయమని ఉంది. మరి మనం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. మరి బయటికి వెళ్ళే సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మన అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు మనతో మరి వాక్యంలో చెప్పి ఉన్నాడు. మరి అలాగే మరి కీర్తనలో అధికారుల కొరకు, న్యాయాధిపతుల కొరకు, మరి శాస్త్రుల కొరకు, మరి పరిసయ్యుల కొరకు, మనము ప్రతి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలంట. మరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేవారముగా మనం ఉన్నామో లేదో అని మనలో మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరి కొరకు, ఎవరైనా సేవకులు ఉన్నారనుకోండి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మరి రాజకీయవేత్తలు ఉన్నారు, మరి చాలా మంది, మరి ముఖ్యమంత్రులు ఏంటి, మరి ఎవరైనా న్యాయమైన న్యాయంగా రాజ్యం వెళ్ళాలని చెప్పి మనం ప్రార్థనలు చేయాలంట. మనం ప్రతి ఒక్కటి మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే 8వ వచనం చూడండి, మీరు వారి వలె ఉండకుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మనం అడగకపోయినా దేవుడికి మనం ఏవైతే అవసరతల్లో ఉన్నామో అది మనం అడగక మునిపే దేవుడు మనకిస్తున్నాడంట.
మీరు అడగకపోయినా దేవుడు మీకు ఇస్తాడని చెప్పి, మీకు ఏమైతే అక్కరగా ఉన్నవో ఆయనకు తెలియనని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఏ అవసరతలు ఉన్నాయో దేవునికి ముందే తెలుసు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. మరి శిష్యులకి మరి చూడండి, ఈ శిష్యులకి ప్రార్థన చేయటం నేర్పించాడు. నీ రాజ్యం వచ్చును గాక అని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని శిష్యులకు దేవుడు ప్రార్థన నేర్పించి ఉన్నాడు. అలాగే మరి 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 యోహాను కూడా తన శిష్యులు తనతో ఉండే వారితోటి ప్రార్థన చేయటం దేవుడు యోహాను కూడా నేర్పించాడు. అలాగే యేసుప్రభు కూడా, యేసుప్రభుకు ముందుగా యోహాను వచ్చాడు. మరి ఆయన కొరకు ప్రచురం చేయటానికి వచ్చాడు. నాకన్నా వెనక వచ్చే ఆయన మరి ఆయన గొప్పవాడు అని చెప్పి ప్రచారం చేయటానికి యోహాను వచ్చాడు. మరి ఆయన చెప్పులను నేను మోయటానికి కూడా నేను సరిపోయినటువంటి వాడిని, నాకంటే గొప్పవాడు ఆయన అని చెప్పి దేవుడు యోహాను మరి మాట్లాడినట్టుగా మనం చూస్తాం బైబిల్ వాక్యంలో. అయితే ముందుగా యేసుప్రభు కంటే ముందు యోహాను పుట్టాడు. 6 నెలల ముందే యోహాను పుట్టాడు. మరి అదే విధంగా మరి దేవుని కొరకు ప్రచారం, మరి యేసుప్రభు వారి కొరకు ప్రచారం చేయడానికి యోహాన్ని పంపబడి ఉన్నాడు. మరి యోహాను ముందొచ్చి మరి రాజ్య పరిపాలన కొరకు మరి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు అని చెప్పి మరి ప్రజలందరికీ మంచి వర్తమానము దూతగా వచ్చి ప్రతి ఒక్కరికి మరి మనుషులైనటువంటి వారు మనకి మరి యోహాను వచ్చి ముందుగానే తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే 9వ వచనం 10వ వచనం చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక అని చెప్పి మరి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే. అలాగా మనము ప్రార్థన చేయాలంట, దేవుణ్ణి అడగాలంట. ప్రతిరోజు కూడా దేవుణ్ణి మనం అడగాలి. మరి అడగకుండా దేవుడు ఇస్తున్నాడు కదా అని అశ్రద్ధగా మనం ఉండొద్దు. మనం ఎప్పుడు కూడా నిత్యము నిరంతరము బైబిల్ చదువుకుని ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. అయితే మరి ఈ యొక్క పరలోక ప్రార్థన మనకి ఈ యొక్క దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలన్నది శిష్యులకు నేర్పించాడు. వాళ్ళ శిష్యులు కూడా అలాగే ఆయన చెప్పినట్లుగా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే చూడండి 15వ వచనము, మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మనము ప్రతి ఒక్కరిని, మనకు అన్యాయం చేసే వారిని కూడా క్షమించమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అపరాధుల కొరకు మనకు అపరాధం చేసినప్పటికీ వారిని చూసి మనం క్షమించాలంట. అప్పుడే దేవుడు మనం క్షమిస్తాడంట. మన అపరాధాలను క్షమించబడాలంటే ఆ అపరాధం చేసిన వారిని మనం ముందు క్షమించాలి. మీరు ఉపవాసం చేయనప్పుడు 16వ వచనం చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకుడి. మనము ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? ఎవరికి తెలియకూడదు, మేము ఉపవాసం ఉన్నామని చెప్పుకోకూడదు. దుఃఖముఖులై అంటే విచారంగా పెట్టుకోవటం, ముఖము దుఃఖంగా పెట్టుకోవటం, మరి ప్రార్థన లేకుండా మరి మేము ఉపవాసం ఉన్నామని చెప్పుకోవటం అది మంచిది కాదు. కానీ దేవుడు మనకు చెప్పిన ప్రకారం మనం చేయాలి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వికారం చేసుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా ఉపవాసం ఉన్నా కానీ దేవుని దృష్టిలో సంతోషంగానే ఉండాలి. ఆయన ఏమన్నారు చూడండి, మీ ముఖాలని దుఃఖంగా పెట్టుకోవద్దు, దుఃఖముఖులై ఉంటారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా కాదు, ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఎలాంటిదంటే మరి ఎదుటివారిని ప్రేమించేవారుగా ఉండాలి, ఎదుటివారిని ఆదరించేవారుగా ఉండాలి, మన సొంత వారిని కూడా ఆదరించేవారుగా ఉండాలి. వాళ్ళకి మనం ముఖం తిప్పుకునేవారుగా ఉండకూడదని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున్న మీ తండ్రి ఆయన చూడండి మీ తండ్రికే కనబడవాలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనము ఎలా ఉండాలండి? ప్రార్థన చేసేటప్పుడు మనము నీట్గా, మనము మందిరానికి వెళ్తున్నామంటే ఎంతో నీట్గా వెళ్తాము, శుభ్రంగా వెళ్ళాలి. మనం ముఖం కడుక్కోమని చెప్పి దేవుడు, తల అంటుకుని ముఖం కడుక్కోమని చెప్పి దేవుడు మరి చెప్తూ ఉన్నాడు మనతోటి. ఆయన మత్తయ్య గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా కాకుండా మనం ఎలాగ ఉండాలి అన్నది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖం కడుగుకునుము.
మరి తల అంటుకోవాలంటే తలస్నానం చేయాలి. మరి నీ ముఖం కడుక్కోమంటే ముఖం నీట్గా ఎప్పుడు పెట్టుకుని మనము మరి దుఃఖముఖులుగా కనపడకుండా ఎవరికి మరి వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి ఏమైంది అన్నట్టుగా కొంతమంది కంగారు పడతారు. అలా కాదు, మనం ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నా కానీ సంతోషంగానే ఉండాలి. మన ముఖం ఎప్పుడు కూడా మరి ఉపవాసం ఉన్నట్టుగా ఎదుటివారికి కనపడకూడదు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 18వ వచనం చూడండి. అప్పుడు రహస్యం ఉందన్న చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం అన్ని ఈ రీతిగా ఆయన చెప్పినవన్నీ మనం చేస్తే అప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం చూస్తామంట. మరి నీ తండ్రి నువ్వు అడుగు వాటినన్నిటినీ ఊహించే వాటినన్నిటికంటే ఎక్కువగా అత్యధికముగా నీకు ఇస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూడండి, మనకి మరి ఎన్నో రకాలుగా మరి అలాగే అన్ని చేసిన దేవుడు మరి అడుగుడి ఇవ్వబడును, తట్టుడి చూడండి 7వ వచనం 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అడుగుడు ప్రతివాడు పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. చూడండి, మనం అడిగిన వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్మాలి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు, మనకి ఏం నేర్పిస్తున్నాడు అండి? అడగమంటున్నాడు. అడగకుండా కొంతమంది దేవుడికి తెలియదా? తెలుసు అని చెప్పి ముందు మనతో దేవుడు మాట్లాడాడు. అయినప్పటికీ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి, దేవుని అడగాలి. మరి లోకరీతిగా ఏమంటారండి, అడగకపోయినా తల్లి అమ్మైనా పెట్టదని చెప్పి, అడగకపోతే అమ్మైనా పెట్టదని మాట్లాడుతూ ఉంటారు లోకరీతిగా. అలా కాకుండా దేవుడు ఏమన్నాడంటే, మీకు అవసరమై అన్ని కూడా నాకు తెలుసు, అయినప్పటికీ అడగమని ఇక్కడ 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మనం వెతికితే దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకి దొరుకువాడుగా ఉన్నాడు. తట్టుడి మీకు తీయబడును. మనము మరి హృదయం అనే తలుపునద్ద వచ్చి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని మరి తలుపు తీసిన ఎడల వానితో నేను భోజనం చేయదునని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు భోజనం చేయటం కాదండి, మనతో సహవాసం చేస్తాడంట. మనం తలుపు తీసిన వెంటనే ఆయన మనతో సహవాసం చేస్తాడంట. ఆయన ఏ రీతిగా మనతో రీతిగా వాక్యంలో నడిపించటం, మరి శిష్యులతోటి మరి ఎన్నో రకాలుగా మరి దేవుడు శిష్యులతోటి ఎలా ఉన్నాడో మనకందరికీ తెలుసు. శిష్యులకి ఏమేమి నేర్పించాడో దేవుడికి తెలుసు. సమస్తము శిష్యులకు తెలుసు. దేవుడు చెప్పినవన్నీ కూడా తెలుసు. మరి 8వ వచనం చూడండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మనము మన బిడ్డలకి ఏది అడిగితే అదే ఇస్తాము. మనము అమ్మ నాకు డబ్బులు కావాలని అన్నప్పుడు డబ్బులే ఇస్తాం. అమ్మ నాకు పలానాది కావాలని అడిగితే పలానా ఏదైతే అడిగాడో అదే ఇస్తాకు చూస్తాం, కానీ వేరే ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అలాగా మరి దేవుడు కూడా మనం ఏదైతే అడుగుతామో అదే ఇస్తారు. ఆయన ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి 11వ వచనం చూడండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, మన పరలోకమందున్న తండ్రి మనం అడిగిన వాటికంటే ఇంకా అత్యధికముగా మనకిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అడిగి వాటిని అన్నిటికంటే ఊహించే వాటికి అన్నిటికంటే ఎక్కువగా అత్యధికముగా దీవించే దేవుడు. మరి అలాగే మరి ఎంతో మంది బలహీనలతో బాధపడుతున్నప్పుడు, రోగులై ఉన్నప్పుడు, ఎంతో మంది మరి ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన మాట చొప్పున స్వస్థత నొందిన వారిని మనం ఎంతో మంది చూస్తూ ఉన్నాం. అయితే మరి రోగులు కూడా ఎంతో మంది స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త మరి అడిగినప్పుడు ఈ బలహీనంగా ఉన్నప్పుడే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి చూడండి. 5వ అధ్యాయము మనం ఇక్కడ 1వ అధ్యాయం నుండి 11వ వచనం వరకు చక్కగా ధన్యతలు మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనకి దేవుడు ఏమై ఉన్నాడండి? ఉప్పై ఉన్నాడు. లోకం నాకు వెలుగై ఉన్నాడు. మనము కూడా ఉప్పు నిస్సారం అయితే అది ఎందుకు పనికిరాని ఉప్పుగా మిగిలిపోతుంది. మరి మనుషుల చేత త్రొక్కబడిన విధముగా ఉంటదంట. ఉప్పులో సారం కలిగి ఉంటది కాబట్టి ఉప్పు ఎక్కువైతే మనము తినలేము. తక్కువైనా తినగలం, కానీ మరలా వేసుకుని మరి ఎక్కువైనప్పుడు మనము తినలేము. అలాగా మీరు లోకము నాకు ఉప్పయి ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే
అది దేని వలన సారము పొందును? అది దేనికి ఇంకా దేని వలన సారం పొందదు. అది ఎందుకు పనికిరానిదానిగా ఉంటది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఉప్పు నిసారమైతే మనం ఏం చేస్తామండి? పట్టుకెళ్ళి ఏ చెట్లకు వేస్తాం. మరి మనము ఒక ఒక పచ్చడి పట్టుకోవాలంటే ఉప్పు వేయాలి. ఉప్పు తక్కువ ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా బూజు పట్టేస్తుంది, బూజు పట్టి పాడైపోతుంది. అలా కాకుండా ఉప్పు వలె మనం ఉండాలంట. దేవుడు మనకి వెలుగై ఉన్నాడు కనుక మనం ఉప్పు వలె ఈ లోకంలో జీవించాలంట. ఎదుటివారికి సహాయం చేసేవారిగా ఉండాలి, మరి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం ఉండాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. చూచువారు మరి ఫలానా వాళ్ళు అని చెప్పుకుని సంతోషించేవారుగా ఉండాలి. మరి ఒకరికి సహాయం చేసేవారుగా ఉండాలి, కానీ ఒకరిని ద్వేషించేవారుగా మనము ఉండకూడదు. 15వ వచనం చూడండి, 5వ అధ్యాయము 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అవును, మనం దీపం వెలిగించామనుకోండి, దీపం వెలిగించి మరి కొంచెం కింద మంచం కింద పెడితే అది ఎందుకు పనికిరాదు, అది వెలుగునివ్వదు. అది ఎప్పుడైతే దీపస్తంభం మీద పెడతామో ఆ ఇంటి వారందరికీ కూడా వెలుగునిస్తుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము మన క్రియలను చూసి, మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి సంతోషపరచబడాలంట. మన తండ్రి మన గురించి ఆయన సంతోషింపబడాలంట. ఆయన సంతోషించాలంట, నా బిడ్డలు పర్వాలేదు, నా మాట వింటున్నారు, నా ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, మరి నా మాటలను దయకుంటున్నారు, మరి నేను చెప్పినట్టుగా బ్రతుకుతున్నారు, మరి నేను చెప్పినట్టుగా జీవిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుడు సంతోషించాలంట. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని జీవించే దేవుడుగా మనకున్నాడు. అయితే మరి మనుషులకు సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము ఎప్పుడైతే మన పరిస్థితులు, మన పద్ధతులు మార్చుకుంటామో ఎదుటివారు సంతోషించేవారుగా ఎదుటివారు మనకి సహాయం చేశారు, మనం చూస్తున్నారు, మనల్ని ఆదుకుంటున్నారు, మనకు సహాయంగా ఉన్నారని చెప్పి ఎదుటివారు సంతోషించాలంట. అలాగే మన సత్క్రియలు చూసి సంతోషించేవారుగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారము మనము ఒక దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాము కాబట్టి మనము మరి ఉప్పు వలె మనము సారము కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు లేకపోతే మనం జీవించలేము. ఆ రీతిగా ఎన్ని ధన్యతలు ఇచ్చాడండి మనకు దేవుడు. మరి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అని చెప్పి 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆత్మ విషయమై దీనులై ఉండాలంట. అప్పుడే మనము ధన్యత పొందుకుంటాం. పరలోక రాజ్యం వారిదని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే మనకు పరలోక రాజ్యం ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనము దుఃఖపడ్డ దేవుడు మనల్ని ఓదార్చే దేవుడుగా మనకున్నాడు. అయితే దుఃఖపడుతున్నాము కదా అని దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎప్పుడైనా మన పిల్లలు కూడా దుఃఖించినప్పుడు, చిన్నప్పుడు మనం చూస్తాము, చిన్నపిల్లలు దుఃఖిస్తున్నారు అనుకోండి, గబగబా వెళ్ళి ఎత్తుకుంటాం. ఆ విధముగా మనం దుఃఖించినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడంట. మన దుఃఖమున మరి సంతోషముగా మారుస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 20వ అధ్యాయంలోను మరి సంతోషంతో అన్నిటితో విత్తువాడు సంతోషముగా పంట కోయినని చెప్పి, పనలు మోయినని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో అప్పుడే మంచి దీవెనలు పొందుకునే బిడ్డలుగా మనం ఉంటాము. దేవుని యందు మరి ఏ రీతిగా మనల్ని నడవాలన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికమైన జీవితం మనం జీవించాలి. మనం ఎప్పుడైతే మరి సాత్వికంగా అంటే మంచి మనస్సు, మరి కనికరం కలిగిన మనస్సు కలిగి ఉండాలి. మరి మనము సాత్వికులం అంటే మనం ఎదుటివారిని ఎవరిని ఏమనకూడదు. మరి ఎదుటివారిని మనం ఏమన్నా అన్నప్పుడు మనకి ప్రతిఫలం పొందలేము. ఏమంటే దేవుడు మనము సాత్వికంగా ఉండమని చెప్పి ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మీరు సాత్వికులుగా బ్రతకమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.
అయితే చూడండి, మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి వారుగా ఉండాలంట. మనము ఎప్పుడైతే ఉమ్, నీతి కొరకు మనము ఎప్పుడైతే మరి దేవుని కొరకు నీతి కొరకు మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడంట. తీర్చి మనల్ని మరి ఒక రకంగా జీవించడానికి ఈ లోకంలో ఉంచుతాడు అన్నమాట. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనం ఎప్పుడైతే కనికరం కలిగి ఉంటామో అప్పుడే మనం కనికరం పొందేవారుగా ఉంటాం అన్నమాట. మనకి దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగును మనం అనుసరించి జీవించినప్పుడు, బ్రతికినప్పుడే మనము మరి ఉప్పు వలె మరి సారం కలిగిన వారముగా ఉంటామంట. మరి అలాగా దేవుని విషయంలో మనం అశ్రద్ధ కలిగి మనం ఉండకూడదు. కానీ ఎప్పుడూ కూడా మనకి దేవుడు ఉన్నాడు, మనకి దేవుడు ప్రతి ఒక్కటి చేస్తాడన్న నమ్మకంతో జీవించమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ నేను ఎరుగుదునని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మరి నిజమే కదా. మనం కొన్ని విషయాలు అడగకపోయినా మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదే విధంగా చూడండి, మరి దేవుడు మనతో మాట్లాడిన విధముగా, మరి దేవుడు చూడండి ఎన్నో రకాలుగా, మరి బలహీనంగా ఉన్నవారు ఎంతో విరిగి నలిగిన మనసుతోటి అడుగుతారు. బలహీనంగా ఉన్నాము, మాకు స్వస్థత కావాలి, బలహీనంగా ఉన్నాము, నేను రోజునే ఉన్నాను, మాకు స్వస్థత కలగాలని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. 8వ అధ్యాయము 1 నుండి మరి కొన్ని వచనాలు చూసుకుందామండి. 8వ అధ్యాయము. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అయితే చూడండి, ఇక్కడ కూడా మరి చూడండి, దేవుడు మనకి యేసై ఉన్నాడు, మరి దేవుడు ఉన్నాడు. ఆయన మనకు స్వస్థత పడతాము. ఆయన ముట్టుకుంటే మనం స్వస్థత వస్తుంది, ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉందని చెప్పి మరి రోగులైనటువంటి వారు చూడండి, కుష్ఠరోగి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహం ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చూడండి, మరి కుష్ఠరోగి ఏమన్నాడంటే, నేను కుష్ఠరోగిని. ఆయన రోగి అయి ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను ముడితే నేను శుద్ధిని అవుతానని చెప్పి దేవునితో ఆ యొక్క కుష్ఠరోగి మాట్లాడినప్పుడు ఎంత ఆయనకు మ్రొక్కాడంట. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అప్పుడు దేవుడు మరి ఆయన కుష్ఠరోగి కదా అని చెప్పి ఆయన ఏమీ ముట్టకుండా లేడు, కానీ ఆయనను ముట్టి స్వస్థత చేయగలిగినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి కుష్ఠరోగి కూడా శుద్ధినిగా అయినట్లుగా అక్కడ చూస్తున్నాం. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూడండి ఎంత విశ్వాసము. అవిశ్వాసంతో మనం అడిగినప్పుడు పొందలేము. ఆయన కుష్ఠరోగి అయినప్పటికీ అడిగి, ప్రభువమ్మ నేను రోగిని, నన్ను ముట్టు స్వస్థపరచు, నువ్వు ముడితే నాకు మంచి స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆయన అడిగినప్పుడు, మరి ఆ కుష్ఠరోగి అడిగినప్పుడు మరి దేవుడు మరి నేను ఎందుకు ముట్టుకోవాలని మనం అయితే ముట్టుకుంటామండి. మరి కుష్ఠరోగిని మనం ముట్టుకుంటామా? మనం అలాగా వాళ్ళ గాలి కూడా తగలకుండా చూస్తూ ఉంటాం. అలా కాకుండా దేవుడు ఆయన చెయ్యి చాపి ఆయన ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయనంట. మరి వెంటనే మరి ఆయన ఎంత దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను ముట్టితే నాకు స్వస్థత కలుగుతుందని ఆ యొక్క విశ్వాసముతో అడిగినందుకు ఆ యొక్క కుష్ఠరోగి మరి అడిగిన వెంటనే స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యజమానునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక అర్పించమని వారితో చెప్పినప్పుడు చూడండి, మరి ఇది వరకు అయితే మరి అది ధర్మశాస్త్ర ప్రకారం మరి పాత నిబంధన అంతా కూడా బలులు అర్పించినట్టు, మరి ఒక దశమ భాగాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాము. జంతువులు అయితే మొదట పుట్టిన దాన్ని పట్టుకెళ్ళి
ఒక మందిరాల్లో ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాము, బలి ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాము. అలా కాకుండా దేవుడు మన కొరకు బలి అయ్యి, సిలువు మీద ఆయన బలి అయ్యి మన కొరకు రక్తం కార్చి, మరి ఆయన ఎప్పటికీ మనము మరి బలులు అర్పించక్కర్లేకుండా ఆయనే బలి అయ్యి మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయనే సిలువ మీద మరి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరణించిన దేవుడు మరి మరణించినట్లుగా లేడు కానీ 3వ రోజున తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా మన కొరకు మనము పడవలసిన శ్రమలన్నీ కూడా ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఆయన మరి ముట్టినప్పుడు స్వస్థత, మరి లోకంలో జీవించినంత కాలము 30 సంవత్సరాలు, చాలా మంది అంటారు 30 సంవత్సరాలు, మరి పుట్టినప్పటి నుండి 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటారు. అలా కాదు, ఆయన ఎప్పుడు 12 సంవత్సరాల అప్పటి నుంచే మరి యెషయా గ్రంథం చదివినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆయన మందిరానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాము. పెద్ద పెద్ద వారిని ప్రశ్న జవాబులు అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఆయన చిన్నప్పటి నుంచి కూడా విశ్వాస జీవితంలోనే ఆయన ఉన్నాడు. ఆయన మరి 12 సంవత్సరాల అప్పటి నుంచి కూడా ఆయన జీవితము విశ్వాస జీవితమే. ఆయన మరి అంటాడు కదా తల్లితోటి, అమ్మ నాతో నీకేం పని, మరి నేను ఏ పని మీద వచ్చి ఉన్నానో ఆ పని నేను ముగించే వరకు ఆయన పని మీద నేను ఉంటాను. నేను తండ్రి పని మీద వచ్చాను కాబట్టి తండ్రి పనినే మరి తుదముట్టు వరకు నేను దేవుని పని మీదే, ఆయన పని మీదే ఉంటాను. నేను సమస్తమును జరిగించాలి, ఆయన చెప్పిన విధముగా నేను చెయ్యాలి అని చెప్పి తల్లితో కూడా మాట్లాడినట్టుగా చూస్తాం. ఎక్కడండి? యోహాను సువార్త 2వ అధ్యాయము కానాలో మరి అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు యేసుప్రభు వారి తల్లితో కూడా ఆ రీతిగా మాట్లాడినట్టు మనం చూస్తాం. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు వాళ్ళు శిష్యులు, తల్లి కంగారు పడుతూ ఉంటారు. అయ్యో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం ఆ వివాహానికి పిలువబడ్డారు ఎవరెవరండి? శిష్యులు, మరి తల్లి, యేసుప్రభు వారు కూడా మరి పిలువబడ్డప్పుడు 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడిరి. చూడండి, యేసు ప్రభు తల్లి, శిష్యులు మొత్తం అందరూ కూడా ఆ యొక్క కానాలోనికి, ఆ కానా ఊరిలో ఆ వివాహానికి పిలువబడ్డారండి. పిలువబడ్డప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి తల్లితో ఆ రీతిగా మాట్లాడారు. అమ్మ మరి నువ్వు నాతో ఏం పని అని చెప్పి 4వ వచనం అండి. యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. అయితే దేవుడు యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి తల్లితోటి, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన చేసిన కార్యము చక్కగా అంచుల వరకు బాణములన్నీ యేసు 7వ వచనం, యేసు ఆ బాణములన్నీ నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అంచుల మట్టుకు నింపారంటే పై వరకు నింపారండి. నింపినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పటికీ కూడా మరి దేవుడు ఆయన చేసిన కార్యం చూడండి, యేసుప్రభు చేసిన కార్యం ఎంత గొప్పదో. మరి మీరు ఎందుకు కంగారు పడతారని చెప్పి శిష్యులతోటిని తల్లితో కూడా అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంచుల వరకు ఆ యొక్క రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. రాతి బాణాలు అంటే రాతి బాణములు అన్ని కూడా అంచుల వరకు నీళ్లతో నింపమన్నప్పుడు ఆయన చూడండి మరలా ద్రాక్షారసముగా మార్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సమృద్ధిగా ఆ యొక్క వివాహములో సమృద్ధి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కార్యము ఎంత గొప్పగా జరిగించాడో చూడండి. ఆయన అడుగునప్పుడు దేవుడు మరి యేసుప్రభు వారు ఎంత విశ్వాసంతో మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంత చక్కగా సంతోషంగా జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. 11వ వచనం చూడండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరుచుకొనెను. చూడండి, ఆ కార్యం మొదటిదంట. అక్కడ మంచి కార్యము ఆయన చేసిన సూచక క్రియ మొదటిదిగా ఉన్నదంట. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంతవరకు వాళ్ళు యేసుప్రభువుతో ఉంటున్నారు, వెంబడిస్తున్నారు, ప్రతి విషయంలోనూ ఉంటున్నారు. కానీ వాళ్ళలో విశ్వాసం అన్నది సరిగా లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఆశ్చర్యకార్యం జరిగిందో, ఈ అద్భుత కార్యం జరిగిందో, అప్పుడు శిష్యులు అంట విశ్వాసం ఉంచారంట. అప్పుడు విశ్వాసం అంటే
వాళ్ళు ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచిరి, అందువలన ఆయన శిష్యులు ఆయన యొద్ద విశ్వాసం ఉంచిరి. అప్పుడు వరకు కూడా వాళ్ళంతా అవిశ్వాసంతో ఉన్నారన్నది మనకు తెలుస్తూ ఉంది ఈ వాక్యం ద్వారా. చూడండి, అప్పుడు శిష్యులు విశ్వాసం ఉంచారంట. అయితే మనం ఇంకా చూస్తే చక్కని వాక్యాల ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధముగా మరి మేము నీ వలే మేము చెయ్యాలంటే ఏం చేయాలి ప్రభు అని అంటే, ఆయన సమస్తము ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేసి మీరు చేయగలిగితే చెయ్యాలి, కానీ మరి మీ ఇష్టపూర్వకంగా చేయకూడదు. దేవునికి ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కటి మీరు చేయగలరు. మరి దేవుణ్ణి అనుసరించిన ఎడల మీరు కూడా చేస్తారు, నేను చేసే పనులన్నీ మీరు చేస్తారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే విధంగా మరి అపోస్తల కార్యంలో మన ఫెర్సక్క చెప్పింది కదండి, ఏమనంటే మరి యోహాను పేతురు శృంగారమను దేవాలయమునకు వెళ్ళి శృంగారమను దేవాలయం వద్దనున్న కూర్చుని ఒక పుట్టిగుడ్డివాడైనటువంటి వ్యక్తి అలా ప్రతిరోజు మనుషుల చేత మోసుకొచ్చి ఆ మందిరం దగ్గర కూర్చోబెట్టేవారంట. కూర్చోబెడుతున్నప్పుడు అక్కడ యోహాను పేతురు ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆయనకి వాళ్ళిద్దరికి చేతులు చాపి అడిగినప్పుడు వారు అంటారు కదా, మా యొద్ద వెండి బంగారములు ఏమీ లేవు, కానీ యేసునామమున లేచి నడవమన్నప్పుడు ఆ యొక్క రోగి చక్కగా విశ్వాసముతో మరి ఎంత ధైర్యముగా నిలబడి ఆయన లేచి మరి వాళ్ళు చెప్పినట్లుగా మరి పేతురు యోహాను మరి మందిరంలోనికి వెళ్లే ముందు చేసిన కార్యము ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు మరి దేవుని యందు విశ్వాసం కలిగిన వారు గనుక ఆ కార్యం అక్కడ చేయగలిగారు. అలాగే ఆ యొక్క అపోస్తల కార్యముల్లోనూ మనం చూసినప్పుడు అక్కడ ఆయన మరి స్వస్థత పొంది అలాగే కూర్చుని లేడు, లేకపోతే తను అలాగే ఉండి మరి తన ఇష్టానుసారంగా అటు పరిగెట్టి లేడు, కానీ మరి ఆయన శృంగారమను దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే విధముగా మరి పేతురు అత్తగారు కూడా, పేతురు అత్త మరి జ్వరంతో పడి ఉన్నప్పుడు పేతురు అత్త దగ్గరికి వెళ్ళి ముట్టి ఆయన స్వస్థపరిచినప్పుడు పేతురు అత్త కూడా పరిచారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము సువార్తల్లో. అయితే ఆ రీతిగా మనం అడిగి వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం అవిశ్వాసంగా ఉండకుండా విశ్వాసులై ప్రార్థన చేసి మేము పొందుకోవాలన్న ఆ యొక్క నమ్మకంతో దేవుని మనము అడగాలి. ప్రతి విషయంలోనూ మనకు చాలని దేవుడుగా మనకు ఉన్నాడని మనము ఎదుటివారికి చెప్పేవారముగా ఉండాలి. ఎదుటివారికి చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించేవారముగాను మరి వాళ్ళని విశ్వాస జీవితంలో నడిపించేవారముగా మనం ఉండాలి. అయితే ఒకరితోటి వాదించేవారముగా కాదు, కానీ వినేవారముగా మనము మన వైపు తిప్పుకుని మనము మంచి వాక్యము వీళ్ళు మంచి వాక్యం చెప్పగలరు, మంచి మాటలు చెప్పగలరని వారు కూడా విని సంతోషించేవారముగా మన వైపు తిప్పుకుని వాళ్ళకి తెలియనటువంటి గూఢమైన సంగతులు మనము నేర్పించేవారముగా ఉండాలి. దేవుడు మనకి గూఢమైన సంగతులు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి అదే విధముగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం చూస్తే చూడండి, అననీయ సఫీరాల గురించి చూస్తే వాళ్ళు యొక్క పొలం అమ్మి అబద్ధం ఆడి మరి దేవుని దీవెనలు పొందలేకపోయారు. ఇద్దరు కూడా మరి 2-3 గంటల్లోనే మరి అబద్ధం ఆడి వాళ్ళు దీవెనలు పొందటానికి దూరం అయిపోయారు, మరణమును తెచ్చుకున్నారు. చివరికి వాళ్ళు ఏం చేశారో చూడండి, అబద్ధం ఆడి దేవుని సన్నిధిలో అబద్ధం ఆడి వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా ఆ పరిస్థితి మనకు రాకుండా మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని మనకి ఇస్తాడు అని నమ్మకంతో దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడే మనం ప్రతి ఒక్కటి కూడా పొందుకుంటాము. అలాగే మరి దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంతో మనం లేకపోతే మనము పొందలేము. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. మరి అదే విధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా ఒక యజమానుడు మరి నా దాసుడు రోగి ఉన్నాడు, ప్రభువా మరి నా ఇంటికి రావటానికి నేను అర్హత లేని, నా ఇంటికి నీవు రావటానికి కూడా నేను అర్హత లేనివాడిని, మీరు మరి మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడని చెప్పినప్పుడు పక్షవాతంతో బాధపడుతున్న ఆ యొక్క రోగి కూడా మాట ద్వారా స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఉపవాసం ఉండి మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఏ రీతిగా ఉండాలి, ఏ పద్ధతి ప్రకారంగా నడవాలి, దేవుడు మనం చెప్పినట్టుగా నడుస్తున్నామా లేదా, అది ఆ రీతిగా మనం దేవుడు
చెప్పినట్టుగా జీవిస్తున్నామా లేదా అని మనలో మనము పరీక్షించుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏ రీతిగా ఉంటున్నాము, ఏ రూపంగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా ఉంటున్నాము అన్నది మనలో మనము ఒకరికొకరము మరి ఒకరికొకరికి బుద్ధి చెప్పుకునే వారముగా ఉండమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధముగా దేవుడు చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు మనకి అటు వాటిని అన్నిటినీ పొందుతున్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మరి ఇశ్రాయేలు నాకు 5వ అధ్యాయము 31వ వచనం, ఇశ్రాయేలు నాకు మారు మనసు పాపక్షమాపణ దయచేయు నాకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే ఈ యొక్క మరి ఇశ్రాయేలీలు యూదులు దేవుని నమ్మరు, యేసుప్రభుని నమ్మరు, వాళ్ళు యూదులుగానే ఉంటారు. వాళ్ళు ఎలాగంటే ప్రతి ఒక్కటి కూడా ఒక రకంగా యేసుప్రభు అంటే ఇష్టపడకుండా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారంట. మనమైతే మన దేవుడైన మనము యేసుప్రభు వారిని బట్టి మనం ఎంత మరి గర్వించవలసిన విషయం అండి. అయితే ఇశ్రాయేలీలు నాకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మనం ప్రతి విషయంలో కూడా ఇశ్రాయేలుని కూడా హెచ్చించాడు. ఆయన పాపక్షమాపణ వారికి దయచేశాడు. మరి దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడంట. మేము దేవుడు తనకు విధేయులై వారిని అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మరి అక్కడ కూడా ఇశ్రాయేలీలు మరి అన్నిటినీ దేవుని అడిగి పొందుకుని మరి వాళ్ళు లెక్కలేనితనంగా లేరు, కానీ మేము ఆయనకి సాక్షాత్తమై బ్రతుకుతామని చెప్పి వారు ఒప్పుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో అడిగి ఉన్నామని, ఆ దేవుని సన్నిధిలో ఏం అడిగినప్పటికీ దేవుడు మాకు ఇచ్చాడని, మాకు దయచేశాడని చెప్పే రీతిగా మనం ఉండాలి. దేవుడు మనకి అడుగుతున్నాము ఇంకా ఇవ్వలేదు అని మనము సనుగువారముగాను గొనుగువారముగా ఉండకూడదు అని చెప్పి మా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏది అడిగినప్పటికీ పొంది ఉన్నామని నమ్మాలంట. అడిగినప్పుడే పొంది ఉన్నామని నమ్మినప్పుడే మనకి మరి అత్యధికముగా ఆయన మనకి దయచేసే దేవుడుగా ఉన్నాడని మనము దేవుని ఆరాధించాలండి. కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ సునీత, అంటే మంచి వాక్యము మరి చెప్పారు. మరి మనందరికీ ఉంటుంది ఎన్నో దీవెనలు పొందుకోవాలా, మేలు పొందుకోవాలా, స్వస్థత పొందుకోవాలా అనేసి మరి ఒక్కోసారి మర్చిపోతుంటాం. అంటే అది దేని వలన కాదు, కానీ దేవుని ఆజ్ఞల్ని గైకుంటే అది మన జీవితంలో జరుగుతుందని. సో చాలా విషయాలు మరి మీరు రిమైండ్ చేయడం జరిగింది ఈరోజు. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా చక్కటి వాక్యం చెప్పారు ఈరోజు. సో క్లోజింగ్కి వచ్చామండి. శిరీష మనల్ని ఈరోజు క్లోజింగ్ ప్రేయర్ నడిపిస్తారు. క్లోజింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రకాష్ చిన్న బెనడిక్షన్ ఇచ్చి మనం ఈ సర్వీస్ ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన వారం అంతా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నాయన వారి సజీవ లెక్కలో తండ్రి సురక్షితంగా వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ఎక్కడ 2-3 మీ నామంలో కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని మీ వాగ్దానం, మీ వాక్యం సెలవిచ్చినదయ్యా తండ్రి. మరి ఈరోజు మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్మి స్తుతిస్తున్నాము తండ్రి. మరి పాటల్లో మీరున్నారు తండ్రి, మరి వర్షిప్లో మీరుండి ఉన్నారు తండ్రి, మరి వాక్యంలో తండ్రి మరి మీరుండి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రములు దేవా తండ్రి. మరి సునీత ఆంటీ ద్వారా మాకు ఏం ఆత్మీయ ఆహారం అవసరమై ఉన్నదో అట్టి వాక్యాన్ని తండ్రి మరి మాకు దయచేసి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును నాయన, మేము 11 days ఉన్నాము. ఎట్టి రీతిగా మేము ఉపవాసం చేయాలో తండ్రి మరొకసారి మా అందరికీ తండ్రి గుర్తు చేసి ఉన్నారు తండ్రి. మరి మేము
వేషధారుల వరే కాకుండా నాయన రహస్యమందున్న మీ కొరకు మాత్రమే మేము ఉపవాసం చేసేవారిగా, మీరు మాత్రమే చూసేవారిగా మేము ఉండగలుగుటకు తండ్రి, మరి ఎట్టి రీతిగా తండ్రి మేము ధన్యులుగా ఉండాలో మాట్లాడి ఉన్నారు. అలాగే తండ్రి మీరు ఎట్టి విశ్వాసంతో మేము మీ దగ్గరికి వచ్చి తండ్రి మరి మేము ప్రార్థన చేయాలో, మరి ఆత్మీయ ఆహారాన్ని భుజించాలో తండ్రి, అట్టి వాక్యాన్ని తండ్రి మాకు సునీత ఆంటీ ద్వారా దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం అంతటిని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని తండ్రి మరి మా హృదయాంతరంగంలో భద్రపరుచుకొని తండ్రి మరి మేము మీ వాక్యాన్ని గాయకొని వాటిని బట్టి జీవించుటకు కావలసిన నడిపింపును, మీ పరిశుద్ధాత్మ కృమ్మరింపును కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై ఉంచి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మీకు ఈ వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. అవును తండ్రి, మీ అందు మేము పూర్ణ విశ్వాసంతో తండ్రి మరి మీ సన్నిధికి రాగలే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీరు ఎన్నో అద్భుత కార్యములు చేసిన దేవుడవు తండ్రి నాయన. మరి నాయన నువ్వు కానాను వివాహంలో చేసిన నీ యొక్క అద్భుత కార్యాన్ని మరి ఒకసారి మాకు గుర్తు చేసిన విధానం బట్టి మీకు వందనాలు. నువ్వు ఎన్నో స్వస్థత కార్యాలను చేసిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాల్లో తండ్రి మీ శాంతిని, సమాధానమును, మీ సమైక్యతను తండ్రి నాయన, మీ సంతోషమును, సమృద్ధిని నాయన, ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును నాయన ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయమని వేడుకుంటున్నాం. వారి యొక్క ప్రతి అవసరతలను మీరు ఎరిగి ఉన్న దేవుడుగా నీవు ఉండి ఉన్న వారి అవసరతలు అన్నిటినీ మీ మహిమైశ్వర్యం చెప్పున తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా సహాయం దయచేవాడుగా నీవు ఉండి ఉన్నావు, మా ఆదరణకర్తగా నీవు ఉండి ఉన్నావు, మా పోషకుడుగా నీవు ఉండి ఉన్నావు, సర్వశక్తిమంతుడుగా నీవు ఉండి ఉన్నావు. ఆయా సహాయం దయచేయండి. మీ నడిపింపును ప్రతి ఒక్క బిడపై ఉంచి నాయన నీ రాజ్య విస్తరణ కొరకు మేమందరం నాయన మరి బలమైన పాత్రగా మా అందరినీ నాయన మరి వాడుకోమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వన బిడ్డలు నాయన మరి వృద్ధుల వరకు అందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారికి కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి, మీ నడిపింపును దయచేయండి. ప్రతి అవసరతలో మీరుండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మరి ఈ రోజు నాయన మరి బర్త్డే జరుపుకుంటున్న చెరిని బట్టి నాయన మరి మీ పాదాల చెందుకు వస్తున్నాం బిడ్డని తండ్రి. మరి గత 11 years తండ్రి అద్భుత రీతిలో ఆ బిడ్డని కాపాడుకుంటూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. మరొక నూతన సంవత్సరమైన దయా కిరీటం ఆ బిడ్డకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. బిడ్డని ఇంకనూ ఆశీర్వదించండి. ఆయన మనుషుల దయంతును మీ దయంతును బిడ్డ వర్ధిల్లేలాగో సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మరి నెక్స్ట్ వీక్లో తండ్రి మరి సునీత ఆంటీని బట్టి మరి అలాగే సిస్టర్ ప్రిస్కిలాని బట్టి నాయన వారి బర్త్డేస్ బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. గడిచిన సంవత్సరంలో అంతటినో తండ్రి మీరు ఎక్కల చాటున వాళ్ళ భద్రపరిచి నడిపించుకుంటూ వచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రంలో వారికి దయచేయబోతున్న నూతన సంవత్సరాన్ని బట్టి మీకు మెండైన దేవుళ్ళు తండ్రి ఈ ముగ్గురిని జ్ఞాపకం చేసుకోనండి. వీరికి తండ్రి నూతన సంవత్సరంలో కావాల్సిన ఇంకనూ ఆ మెండైన దీవెలు మీ ఆశీర్వాదంలో మీ పరిశుద్ధాత్మ కృమ్మరింపును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు ఈ వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. నీవు తండ్రి మా పట్ల ఉండి మా పట్ల చేసిన మేలును ఉపకారాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నాయన అనారోగ్య బలహీనతలో ఉన్న వారిని మీరు ముట్టండి, మీ రక్తాన్ని ప్రోక్షించి వారికి తండ్రి ఆ సిక్నెసెస్ నుంచి డెలివరెన్స్ ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీకు ఈ వందనాలు స్తుతులు స్తోత్రములు. వైద్యులకు పరమ వైద్యుడుగా నీవు ఉండి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నీ కృప కాపుదల ఎల్లవేళలో మాతో ఉంచి నడిపించండి. మీ చేయి ప్రతి పనిలో మీరు ముందుండి మా మార్గంలో సరళపరిచే దేవుడుగా మీరుండి నడిపించమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్లోజింగ్ ప్రేయర్ చేస్తుంది. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన ప్రతి మనకు తోడైంది నడిపించింది గాక. ఆమేన్. 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 ప్రైజ్లాడండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థింపక పొందిన శక్తి ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేనను ప్రార్థింపక దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా.
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ పెద్ద కిదర్ రह गए थे అందరికీ వందనాలు. అత్త హ్యాపీ బర్త్డే అత్త. Acha. By the way, I'll tell you something. Power BI is actually 10 times better. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ చిరి. నూతన వత్సర దయా కిరీటం దేవుని బహుమానం, దేవుని పావనం. నూతన వత్సర దయా కిరీటం దేవుని బహుమానం, ఇది దేవుని కృపావరం. ఎంతో ఆనందం, మనకెంతో శుభదినం. ఎంతో ఆనందం, దేవుడిచ్చిన సంవత్సరం. హ్యాపీ బర్త్డే టు యూ చెర్రీ, హ్యాపీ బర్త్డే టు యూ అత్త, హ్యాపీ బర్త్డే టు యూ చెర్రీ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అత్త. ఎనలేని దీవెనలు, నీకెన్నో మేలులు, ప్రేమించి ఆ దేవుడు. ఎనలేని దీవెనలు, నీకెన్నో మేలులు ప్రేమించి ఇచ్చాడు ఆ దేవాది దేవుడు. వెలుపల లోపల నీవు దీవించబడెదవు. ఇది దేవుని వాగ్దానం, నెరవేరును నిఖిలలో. హ్యాపీ బర్త్డే టు యూ, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మా బేబీ. హ్యాపీ బర్త్డే చెర్రీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ అక్క మిర్జక్క, ప్రైజ్ ద లార్డ్. మెర్సక్క వాళ్ళు టీవీ ఆన్ చేసుకున్నారు, మీ వాయిస్ వాళ్ళ వాయిస్ రాదు మనకి. శిరీష చూస్తున్నా, ఇంత పెద్ద కప్పు ఉంది, ఇంత పెద్ద కప్పు కాఫీ చూపించుకుంటా తాగుతుంది ఇందాక నుంచి. మీరందరూ డిన్నర్లు చేసి కూర్చుంటారు, మేము టీ తాగి కూర్చున్నాం. సరే, ఓకే, బాయ్ బాయ్. ఆగరా కాసేపు, అక్కడ అవుతుంది బర్త్డే. అగో వీళ్ళేమో టీలు తాగేస్తున్నారు, వాళ్ళ కేకులు తినేస్తున్నారు. భోజనాలకు వెళ్ళాలి. అదిగో ఇప్పుడు ఈయన వచ్చాడు చూడు, పెద్ద ఆయన.
ఇది పెడతాడో తింటాడో చూడాలి. ఆగా. ఆగు. థ్యాంక్ యూ. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. అమ్మా అంతా చీజ్ ఆల్ ఆర్ సీరియస్ చీజ్ చీజ్ బాగా గ్రాండ్ గా జరిగింది బర్త్డే. కింద చూసాం మేము. సౌండే లేదు అక్కడ కానీ చాలా చాలా ఇది చాలా చాలా వచ్చాయి, చాలా వచ్చాయి. ఏంటవి గిఫ్ట్లు. అవునా ఆ, హాయ్ చెర్రీ, హ్యాపీ బర్త్డే. ఎక్కడి వాటర్ వచ్చిందా? అందరూ చేతులు ఆడిస్తున్నారు. హలో. ఎవరు చెప్పండి. ప్రైజ్ కూడా జాయ్ ప్రైజ్ అంటే ప్రైజ్ లేదా ఆంటీ ప్రైజ్ అమ్మా. మ్యూట్ చేసుకోవాలా? ఎందుకు బేటా? ప్రైజ్ లోడ్. ఓకే బాయ్ గుడ్ బాయ్ నైట్ బాయ్. ఆంటీ బాయ్ కవిత బాయ్. జాన్ బాయ్. బాయ్